గెలకద్దు గెలకద్దు అన్నాడు, వినలేదు, గెలికారు అంతే. పవన్ కళ్యాణ్ గారు నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి అందరి కుళ్ళు కడిగేశారు. ముఖ్యంగా అక్కడి కాంగ్రెస్ నేతల దుమ్ము దులిపారు. ఇప్పుడు చెప్పండిరా, మీరు తలలు ఎక్కడ పెట్టుకుంటారు? తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి తెలంగాణ సెంటిమెంటే కావాలి, అప్పుడే వారికి మనుగడ. అందుకే ఆ తెలంగాణ అనే నిప్పును ఆరకుండా ఎప్పుడూ రాజేస్తూనే ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఎన్నికలలో గెలుపు లేదు. అసలు తెలంగాణ ప్రాంతము వెనుకబడి ఉన్నప్పుడు, తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడే పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులు అప్పుడు వారిని ఎందుకు ఆదుకోలేదు? ఆంధ్రుడు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రానికి సోదరుడు, మీతో పాటు తెలుగు మాట్లాడే వ్యక్తి, ఆయనను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోండి అన్నప్పుడు ఎక్కడో ఉత్తరాది ప్రాంతానికి చెంది హిందీ మాట్లాడే ఇందిరాగాంధీ గారిని మెదక్ నుంచి ఎలా పోటీ చేయించారు? కేరళ వాయనాడు ప్రాంతం నుంచి తప్పుకోమని రాహుల్ గాంధీ గారిని అడిగే ధైర్యమో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉందా? పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళిపో రావద్దు అంటున్నారే, అలాగే ఉత్తరాది ప్రాంతానికి చెందిన రాహుల్ గాంధీ గారిని కానీ ప్రియాంక గాంధీ గారిని కానీ తెలంగాణలోకి రావద్దు అని చెప్పే ధైర్యమో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా లేక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీనా? పొన్నం ప్రభాకర్ గారు మీరే సమాధానం చెప్పాలి. మీ కుస్థిత రాజకీయ పరిజ్ఞానాలతో, ప్రాంతీయ తత్వంతో ఆంధ్రాలోనే కాంగ్రెస్ పార్టీ అడుగు పెట్టలేకుండా చేసుకుంటున్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రాంతము కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎంతో కొంత అభివృద్ధి చెందారు అంటే అది ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు తీసుకున్న నిర్ణయాలే. 1982లో టీడీపీ పార్టీ స్థాపించినప్పుడు ఆయన ప్రచార రథం ఎక్కి తన ప్రచారములో తెలంగాణ ప్రాంత వెనుకబాటుతనము, తెలంగాణ ప్రాంత అభివృద్ధి, తెలంగాణ ప్రాంత ప్రజల గురించే ఎక్కువగా తన ప్రచారంలో ప్రసంగించాడు. తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్న అక్కడి నక్సలైట్లనే ఉద్దేశించి నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్న ధైర్యము నందమూరి తారక రామారావు గారిది. తెలంగాణలో నీ బాంచను దొర అంటూ బానిసలుగా బ్రతుకుతున్న మారుమూల ప్రాంత తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పట్వారీ వ్యవస్థను, మునసబు వ్యవస్థను, రెడ్డీకరణము వ్యవస్థలను సాహసోపేతంగా రద్దు చేసిన ఘనత శ్రీ నందమూరి తారక రామారావు గారిది. హైదరాబాదు నగరం సచివాలయం, అసెంబ్లీ గోడలు పాను మరకలతో అసహ్యంగా ఉన్నప్పుడు హైదరాబాదు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దింది నందమూరి తారక రామారావు గారు కాదా? హైదరాబాదు రోడ్లు రద్దీని తట్టుకోవడానికి ఫ్లైఓవర్లు, విశాలమైన రోడ్లు నిర్మించింది అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు కాదా? ఆయన ఆంధ్రుడే కదా. ట్యాంక్ బండును ఫ్లడ్ లైట్ల వెలుగులతో, విగ్రహాలతో సుందరంగా తీర్చిదిద్ది ఒక పర్యాటక ప్రాంతంగా చేసింది ఎవరో మర్చిపోయారా? మద్రాసులో ఉన్న సినీ స్టూడియోలు హైదరాబాదుకు తరలి వచ్చాయంటే అది నందమూరి తారక రామారావు గారి చలువ వల్లనే. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాదును సైబరాబాదుగా తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్తో సహా అనేక దిగ్గజ టెక్ కంపెనీలకు అంకురార్పణ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి విదేశీ కంపెనీలు, పక్క రాష్ట్రాల కంపెనీలు మాకు అవసరం లేదు అని ఆనాడు ఈ కాంగ్రెస్ వారి ఎందుకు వ్యతిరేకించలేదు? అసలు అలా అనే దమ్ము మీకుందా? తెలంగాణ ప్రాంతం అంతటా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. హైదరాబాదు నగరం అభివృద్ధి చెందింది, ఆదాయాన్ని పెంచుకుంది. మొత్తం తెలంగాణకు ఒక ఆర్థిక వనరుగా
హైదరాబాదు అభివృద్ధి చెందింది. విత్తనం మొక్కై పెద్ద వృక్షమై సరిగ్గా ఫలాలను ఇచ్చే సమయానికి సడన్గా కె చంద్రశేఖరరావు గారికి తెలంగాణ గుర్తొచ్చింది. తెలంగాణ సెంటిమెంట్తో పబ్బం గడుపుకోవాలనుకున్నాడు. హైదరాబాద్ ఆదాయంపై కన్నేశాడు. కుటుంబ పార్టీ అయిన టీఆర్ఎస్ను స్థాపించాడు. తెలంగాణ సెంటిమెంట్తో అక్కడి ప్రజలను రెచ్చగొట్టాడు. మాటి మాటికి ఆంధ్రోళ్ళు అని తిడుతూ ఉంటాడు కదా. మరి కేసీఆర్ గారు మీ కుమారుడు కేటీఆర్ గారికి ఆంధ్రుడైన తారక రామారావు గారి పేరు ఎందుకు పెట్టాడు? ఆనాడు ఏ స్వార్థం కోసం తన కొడుక్కి ఆ పేరు పెట్టాడు? ఎప్పుడైతే పార్టీ పేరులో ఉన్న తెలంగాణ పదం తీసేశారో అప్పుడే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ పార్టీకి తెలంగాణలో ఉండే అర్హత కోల్పోయారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. ఇప్పుడు కొత్తగా ఆ పార్టీలోని కొంత ముక్కే లిక్కర్ కవిత గారు వానపాములా బుసలు కొడుతోంది. తండ్రి కూతురు ఇద్దరు దొందే. ఇంకా ఎన్నాళ్ళు మీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల మనసులలో తెలంగాణ సెంటిమెంట్ను నాటి విద్వేషాలు రగిలిస్తారు? తెలంగాణ ప్రజలారా, ఇకనైనా కళ్ళు తెరవండి, వాస్తవాలు గమనించండి. బీఆర్ఎస్ పార్టీ, అక్కడి ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిన కాంగ్రెస్ పార్టీ కొంతమంది విలువలు లేని పాత్రికేయులతో కలిసి తెలంగాణ ప్రజలను మోసము చేయడానికి ఆడుతున్న నాటకాలను గమనించండి. ఇప్పుడు బంగారు తెలంగాణకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉంది. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.